వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నా అల్లుడిని ఉరి తీయండి. కోల్కతా వైద్యురాల కేసులో నిందితుడి అత్త డిమాండ్. గ్రీజ్ లాంటి ఆయిల్తో వంటకాలు, హోటల్పై ఫుడ్ సేఫ్టీ దాడుల్లో విస్తుపోయే అంశాలు. అన్నా క్యాంటీన్లకు మరో భారీ విరాళం, లోకేష్కు చెక్కించిన టీడీపీ యువనేత. విద్యుత్ అంతరాయమా? టీజీఎస్పీ డీసీసీఎండీ కీలక ప్రకటన. కుండపోత వర్షానికి నదులను తలపిస్తున్న రోడ్లు, పంజాగుట్టలో అపార్ట్మెంట్పై పిడుగుపాటు, కారు ధ్వంసం. కోల్కతా ఆర్జికర్ కాలేజ్ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే నిందితుడి అత్త తన అల్లుడిని ఉరి తీయాలని డిమాండ్ చేసింది. నా కుమార్తెను అతను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి పెళ్ళే 2 ఏళ్ళు అయిందని, మొదట్లో 6 నెలలు అంతా బాగానే ఉందని, నా కుమార్తె 3 నెలలు గర్భవతిగా ఉన్న సమయంలో సంజయ్ రాయ్ కుట్టాడని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. అప్పటి నుంచి తన కుమార్తె అనారోగ్యంగానే ఉందని, ఆమె మందుల ఖర్చులన్నీ తాను భరించలేదని చెప్పారు. నిందితుడు సంజయ్ రాయ్కి మొత్తం 4 పెళ్లిళ్ళు అయ్యాయని విచారణలో తేలింది. అయితే ఇతని ప్రవర్తన కారణంగా 3 భార్యలు ఇతడిని విడిచి వెళ్లారు. అసభ్య ప్రవర్తన కారణంగానే వారంతా రాయ్ను వదిలేసి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. 4వ భార్య గత ఏడాది క్యాన్సర్తో మరణించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని పలు ప్రముఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజల ఆరోగ్యంపై ఎటువంటి శ్రద్ధ లేకుండా కాసులకు కక్కుర్తిపడి ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు. హోయ్ పంజాబీ హోటల్లో జరిపిన తనిఖీల్లో బిర్యానీని ఫ్రిడ్జ్లో నిల్వ చేసి మరుసటి రోజు వేడి చేసి వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అదే హోటల్లో నల్లని గ్రీజు లాంటి నూనె కూడా లభించింది. ఆ నూనెతో వండిన ఆహార పదార్థాలు తింటే క్యాన్సర్ వంటి హానికర రోగాలకు దారితీస్తాయని అధికారులు హోటల్ నిర్వాహకులను హెచ్చరించారు. హోటల్లో అపరిశుభ్రత, ఇతర లోపాలను కూడా గుర్తించారు. ఈ మేరకు వివరణ ఇవ్వాలని హోటల్ నిర్వాహకులకు నోటీస్ జారీ చేశారు. ఈ విషయాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్లెజాజో, ది గ్రోబ్ గర్బ్ హోటల్లోనూ తనిఖీలు చేపట్టగా అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్ల కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ సిస్లా లోహిత్ ₹1 కోటి విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్కు ఈ మేరకు ₹1 కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ సిస్లా లోహిత్ను అభినందించారు. లోహిత్ ఇప్పటికే కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్గా సమర్థవంతమైన సేవలు అందిస్తున్నారన్నారు. అన్నా క్యాంటీన్ల కోసం లోహిత్ లాంటి పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గాలులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, మరేదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే 1912కు లేదా జిల్లా సర్కిల్ కేంద్రాల్లో గల విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని సూచించారు. ఎస్పీడీసీఎల్ పరిధిలోని గద్వాల్ జిల్లా అలంపూర్ సబ్ డివిజన్ పరిధిలో నిన్న బలమైన గాలులతో కూడిన కురిసిన భారీ వర్షానికి 45 కిలోమీటర్ల పొడవు గల శాంతినగర్ 33 kV లైన్లో ఏర్పడిన సాంకేతిక లోపం ఏర్పడింది. దీనివల్ల రామాపురం, చాగల్పూర్, పీటీపాడు 33-11 kV సబ్స్టేషన్ల పరిధిలోని 16 గ్రామాల్లో సరఫరా అంతరాయం ఏర్పడింది. ఫిడర్ బ్రేక్డౌన్ కావడంతో అప్రమత్తమైన సిబ్బంది భారీ వరదలు చీకటిని సైతం లెక్క చేయకుండా పొలాల్లోని లైన్ టు లైన్ ప్యాట్రోలింగ్ చేసి 8 ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై పగిలిన ఇన్సులేటర్లను, మరో 2 ప్రాంతాల్లో పిన్ బైండింగ్స్ను గత రాత్రి సరిచేసి సరఫరా ఇచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్ను వర్షం ముంచెత్తింది. కుండపోతగా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాగుట్టలో ఓ అపార్ట్మెంట్పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి. పార్సిగుట్టలో వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. తెల్లవారుజామున మొదలైన వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. మరో 3 గంటల్లో భారీ వర్షం ముంచెత్తుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. చూశారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.